నమస్తే. ఈరోజు వీడియోలో మనం రాకేష్ ఖాత్రి గురించి తెలుసుకుందాం. రాకేష్ ఖాత్రి అంటే భారతదేశ గూడు మనిషి, నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మన ఇంటి ఆవరణలో చిన్న చిన్న చిలుకలు గుంపు కనిపించి రోజు గుర్తుంది కదా. అలాంటి దృశ్యాలు ఇప్పుడు కనిపించడం చాలా అరుదు. ఢిల్లీకి చెందిన ఒక సాధారణ వ్యక్తి రాకేష్ ఖాత్రి ఈ మాయమయ్యే పక్షుల కోసం తన జీవితాన్ని అంకితంగా పెట్టారు. ఆయన పేరు ఇప్పుడు దేశం మొత్తం మీద ఒకే విధంగా పిలువబడుతుంది, నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. రాకేష్ ఖాత్రి గారు ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 7 లక్షల పైగా గూళ్ళు తయారు చేశారు. ఈ గూళ్ళు తాడుతో, జూట్తో, కొబ్బరి నారతో, సహజ పదార్థాలతో తయారు చేశారు. ప్లాస్టిక్ లేదు. ప్రకృతితో మమేకమైన మార్గమే ఈ విధానం. రాకేష్ ఖాత్రి గారు పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు ఎక్కడైనా చిన్న పెద్ద అందరికీ ఈ గూళ్ళ తయారీ పాఠాలు నేర్పిస్తూ వచ్చారు. రాక్షసమైన నాగరీకరణ వల్ల మాయమవుతున్న పక్షులకి ఇది ఒక కొత్త అంశం. అంతేకాకుండా ఆయన నేషనల్ సైన్స్ అవార్డ్, లింకప్ బుక్ రికార్డ్స్ల ప్రస్తావనలు మరియు అంతర్జాతీయ గ్రీన్ అవార్డులు కూడా లభించాయి. మనం కూడా ఇంటి దగ్గర ఒక చిన్న గూడు తయారు చేసుకుందాం. మనం పక్షులకు చిన్న సహాయం చేస్తే ప్రకృతి మనకు పెద్ద కృతజ్ఞత తెలుపుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.